హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎస్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగ్ హారికకి మౌనిక హాల్లో ఎదురు పడుతుంది. ఏంటే ఇంత పొద్దున్నే వచ్చావు అని అడుగుతుంది. తన ముందుకు వచ్చి ఏంటి రాకూడదా అని అంటుంది. అలా అని కాదే, ఇంత పొద్దున్నే ఏంటా అని అడుగుతున్నాను. ఏం లేదు, నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చాను అని అంటుంది. హారిక తనతో ఈ వెటకారానికి ఏం తక్కువ లేదు, ఎందుకొచ్చావో అని అడుగుతుంది. ఏం లేదు అత్తమ్మ, బోర్ కొడుతుంది. ఇంట్లో ఉంటే అమ్మ ఏదో ఒకటి పని చెప్తుంది, నాకు చేయాలంటే చిరాకు, అందుకే ఇలా వచ్చాను. అవును, భార్గవ్ ఉన్నాడా అని తన గది వైపు చూస్తూ అడుగుతుంది. వాడు ఎక్కడికి పోతాడు, ఇంట్లోనే ఉంటాడు. అయినా వాడితో నీకేంటి పని అని అడుగుతుంది. జస్ట్ క్యాజువల్గా అడిగాను అంతే, వాడితో నాకేంటి అని అంటూ తన గది వైపు వెళ్తుంది. తన పక్కకు వచ్చి ఆనంద్ నిలబడతాడు. ఏంటి అటువైపు చూస్తూ ఉన్నావు? ఏం లేదు, మౌనిక వచ్చింది. అయితే దాంట్లో ఏముంది, ఎప్పుడు వస్తూనే ఉంటుంది కదా అని అడుగుతాడు. నీకు అర్థం కాలేదులే అని ఆనంద్తో అంటుంది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ తప్పుగా అర్థం చేసుకుంటే కళ్ళు పోతాయి. చాలే, పొద్దున్నే సూక్తులు వినే అంత ఓపిక నాకు లేదు, చాలా పని ఉంది అని అంటూ హారిక అక్కడి నుంచి వెళ్తుంది. భార్గవ్ నిద్రలో ఉంటాడు. తన గదిలోకి వచ్చి బెడ్ మీద పడుకున్న తన వైపు చూస్తూ, ఇంకా ఎంతసేపు పడుకుంటావురా, నీలాగా నాకు నిద్ర పట్టడం లేదు అని అంటూ డోర్ దగ్గరికి వేసి బెడ్ ముందర మోకాళ్ళ మీద కూర్చొని తన వైపు చూస్తూ ఎంత ముద్దుగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది. కొద్దిసేపటికి భార్గవ్ కళ్ళు తెరిచి చూస్తాడు. ఎదురుగా ఉన్న మౌనికను చూసి గట్టిగా అరుస్తూ బెడ్ మీద నుండి కింద పడతాడు. తన కంగారుగా లేచి కింద పడిన భార్గవ్ దగ్గరికి వచ్చి ఏమైందిరా, అలా కింద పడ్డావు అని అడుగుతుంది. ఓసేయ్ రాక్షసి, నువ్వేంటే ఇంత పొద్దున్నే వచ్చావు అని అడుగుతాడు. భార్గవ్ చేతులు పట్టుకొని పైకి లేపి బెడ్ మీద కూర్చోబెట్టి పక్కకు కూర్చొని తన భుజం మీద తలని వాల్చి ఏం చేయాలి, నిద్ర రావడం లేదు అని అంటుంది. ఆ మొబైల్ను దూరంగా పెడితే నిద్ర వస్తుంది. ఎప్పుడు దాంట్లోనే పని చేస్తావు, ఇంకెందుకు వస్తుంది నిద్ర అని అంటాడు. మొబైల్ వాళ్ళు కాదు అని అంటూ తన ముఖానికి దగ్గరగా ముఖాన్ని పెట్టి అంటుంది. మరి దేనివల్ల నిద్ర రావడం లేదు అని అడుగుతాడు. తన రెండు చేతులు నలుపుకుంటూ ఎలా చెప్పాలి నీకు అని ముందుకు చూస్తూ అనుకుంటుంది. ఓయ్, నిద్ర ఎందుకు రావట్లేదు చెప్పు అని అడుగుతాడు. నీ వల్లే అని అంటుంది. నేనేం చేశాను అని అంటాడు. నువ్వు మొన్న చేశావు కదా, అందుకు నిద్ర రావడం లేదు, అవే ఆలోచనలు వస్తున్నాయిరా అని అంటుంది. అంటే నువ్వు బాగా డిస్టర్బ్ అయ్యావు అన్నమాట అని అంటాడు. తను భార్గవ్ వైపు చూస్తూ మరి నువ్వు కాలేదా అని అడుగుతుంది. నేను కూడా అయ్యాను, అందుకే ఇంత లేటుగా నిద్ర లేవాల్సి వచ్చింది అని అంటాడు. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఒకరి నుదురు ఒకరు తట్టుకొని నవ్వుకుంటారు. భార్గవ్ తన వైపు చూస్తూ మళ్ళీ ఎప్పుడు అని అడుగుతాడు. ఏంటి అని ఏం తెలియనట్టు మౌనిక అంటుంది. ఏం తెలియనట్టు యాక్ట్ చేయకు,
మళ్ళీ ఎప్పుడు మింగిల్ అవుదామని అడుగుతున్నాను. ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది? అమ్మా నాన్న ఇంట్లోనే ఉన్నారు. మీ అమ్మా నాన్న ఇక్కడే ఉంటారు కుదరదు అని తల పక్కకి తిప్పుతుంది. తన గడ్డం మీద చేతులు వేసి తన వైపు మౌనిక ముఖాన్ని తిప్పుకొని నా వల్ల కావడం లేదే అని అమాయకంగా ముఖం పెట్టి చెబుతాడు. నాది కూడా అదే సిచ్యువేషన్. కానీ సమయం సందర్భం దొరకాలి కదా. వెనక ముందు ఆలోచించకుండా మనము నచ్చినట్టు ఉంటే తర్వాత తలెత్తుకొని తిరగలేము అని అంటుంది. మరి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. పై పనులు పూర్తి చేద్దామని అంటూ తనను బెడ్ మీదకి నెట్టి తన మీదకు వచ్చి కూర్చుంటుంది. ముద్దు పెట్టడానికి తన పెదాల దగ్గరికి రాగానే నేను ఇంకా బ్రష్ కూడా చేయలేదు, అవసరమా ఇప్పుడు అని అంటాడు. ఏం పర్లేదు, స్మెల్ ఏం రావడం లేదు అని అంటూ తన కళ్ళల్లోకి చూస్తూ భార్గవ్ పెదాలను అందుకుంటుంది. రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ అండి.